తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. అవకాశాన్ని బట్టి జంప్ చేయడం ఆయారాం గయారాం రాజకీయం అనే చెప్పాలి. పక్క పార్టీ నేతలను లాక్కోవడం కూడా అదే గేమ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కునే ఆపరేషన్ ఆకర్ష్ ప్రక్రియకు బీజేపీ తెరతీసినట్లుగా వార్తలు వస్తున్నాయి. చాప కింద నీరులా పని కానిచ్చేయాలని బీజేపీ అనుకున్న విషయం బయటకు పొక్కడంతో జగన్ పార్టీ ఇప్పుడు తెగ టెన్షన్ పడుతోంది. పరాజయం పాలైన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జారిపోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సాధారణ విషయం అయిపోయింది. గత 2 ఎన్నికల్లో కొంతమంది నేతలు అధికార పార్టీలోకి జంప్ చేశారు. ఇప్పుడు చూస్తే వైసీపీ నుంచి భారీ స్థాయిలో పలాయన మంత్రం పఠించే పరిస్థితి ఉంటుందని ఎదురు చూస్తున్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైన వైసీపీని పూర్తిగా చావు దెబ్బ కొట్టే ప్రణాళిక సిద్ధమవుతున్నట్టు కూడా సమాచారం అందుతోంది. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేల్లో 6 రెడ్డి సామాజిక వర్గం వారు ఉన్నారు. పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి జగన్ కూడా రెడ్డి సామాజిక వర్గమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరావు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గిరిజన సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, బద్వేల ఎమ్మెల్యే దాసరి సుధా ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గం వారు. ఆలూరు ఎమ్మెల్యే బూసెనే విరూపాక్షి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. జగన్ ఓడిపోయిన వెంటనే వీళ్లలో చాలా మంది పక్క చూపులు చూడడం మొదలుపెట్టారు. బీజేపీలో చేరేందుకు ఇష్టపడుతున్నారు అని, కమలం పార్టీ కూడా వారిని చేర్చుకునేందుకు పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలే కాదు, వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇంతకీ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? జగన్ను పూర్తిగా ముంచెయ్యాలి అనుకుంటున్నారా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమవుతోంది. ఓడిపోయిన పార్టీలో ఉంటూ ప్రభుత్వంపై పోరాడేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. సేఫ్ జోన్లో ఉంటే తమపై కేసులు పడవన్న తాపత్రయం విపక్ష ఎమ్మెల్యేల్లో గత 10 ఏళ్లుగా కనిపిస్తోంది. ఆ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకొక కారణం కూడా ఉంది. వాళ్లలో చాలా మంది గతంలో టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టు తిట్టకుండా తిట్టారు. వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపు నంబర్ 2గా ఉంటూ చంద్రబాబును తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు టీడీపీ తనపై రివెంజ్ తీర్చుకునే ప్రయత్నంలో ఉందని భయపడుతున్న పెద్దిరెడ్డి బీజేపీలో చేరితే కాస్త ఊరటగా ఉంటుందని ఎదురు చూస్తున్నారు. టీడీపీ నేతలపై తాను పెట్టిన అక్రమ కేసులు పెద్దిరెడ్డి కళ్లలో కనిపిస్తున్నాయి. అసలు జగన్ రెడ్డి తప్ప మిగతా 10 మంది బీజేపీలో చేరిపోయినా ఆశ్చర్యం లేదని టాక్ నడుస్తోంది. మరోపక్క వైసీపీకి 4 లోక్సభ సభ్యులు ఉంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మిథున్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుమారుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో మరో వాదన కూడా తెరపైకొచ్చింది. జగన్ రెడ్డే దగ్గరుండి తన ఎమ్మెల్యేలను, ఎంపీలను బీజేపీలోకి పంపే అవకాశాలు ఉన్నాయని ఒక వర్గం విశ్లేషకులు అంటున్నారు. జగన్ రెడ్డికి పార్టీని కాపాడుకునే కంటే తన వర్గం వారిని సేఫ్ ప్లేస్ లో ఉంచటం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీజేపీలో ఉంటే కేసుల భయం కూడా ఉండదు. కాకపోతే వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డిని చేర్చుకోవటంపై బీజేపీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.